రాష్ట్రంలో బతుకమ్మ సందడి మొదలైంది. పల్లెలు పట్టణాల్లో సంబరాలు షురూ అయ్యాయి. రేపటి నుంచి అధికారికంగా పూల పండుగ ప్రారంభం కానుంది. ఇక తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి, మంత్రులు. సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ బిడ్డల జీవితాల్లో గౌరమ్మ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ వచ్చేసింది. ఊరు వాడ ఎంగిలిపూల పండుగకు ముస్తాబైంది. బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు ఆడపడుచులు. రాష్ట్రంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. రేపు అధికారికంగా వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల సంబరాలు ప్రారంభించనుంది ప్రభుత్వం. వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క పాల్గొననున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి బతుకమ్మ ప్రతీక అని తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను ప్రార్థించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రపంచమంతా చాటేలా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది సర్కార్. ఈసారి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించేలా బతుకమ్మ వేడుకలు ప్లాన్ చేసింది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్. ఇందులో భాగంగా 63 ఫీట్ల భారీ బతుకమ్మను తయారు చేస్తున్నారు. అలాగే 27న ఎల్బీ స్టేడియంలో 10,000 మంది మహిళలతో సంబురాలు చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈసారి స్పెయిన్లో జరిగే కార్నివాల్ ఈవెంట్ తరహాలో రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం 12 కోట్ల నిధులను కేటాయించింది. ప్రతి జిల్లాకు 30 లక్షలు, మిగిలిన నిధులను గ్రేటర్ హైదరాబాద్ బతుకమ్మ వేడుకలకు వినియోగించాలని భావిస్తోంది. అలాగే గ్రేటర్లో 11 లక్షల మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఐక్యతా స్ఫూర్తిని చాటేలా కార్యక్రమాలు రూపొందించిందని చెప్పారు. రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు మినిస్టర్లు. ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ మహిళల సామూహిక జీవన విధానానికి బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు మంత్రి. తెలంగాణకు చెరువులే జీవనాధారమని, బతుకునిచ్చిన చెరువులను పూజించుకోవటమే బతుకమ్మ పండుగ అని తెలిపారు. చిన్న చిన్న చెరువులు చాలా కట్టించారు. ఆనాడు మనకు బోర్లు కానీ లేదా కెనాళ్ళు కానీ లేనప్పుడు మన వ్యవసాయం అంతా కూడా చెరువుల కింద జరిగేది. కాబట్టి మనకి ఈ టైంలో పాడి పంటలు వస్తాయి, క్రాప్స్ అన్నీ కూడా ఇళ్లలోకి వస్తాయి. రకరకాలు మొక్కజొన్నలు, వరి, పెసళ్ళు, పల్లి ఇట్లాంటి అన్నీ కూడా మనం పండించుకున్న నవధాన్యాలు మన ఇళ్లలోకి వస్తాయి. మరి ఇవన్నీ పండడానికి రావడానికి కారణం ఏంది? చెరువు. హైదరాబాద్ గన్ పార్కు దగ్గర బహుజన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పులతో మహిళలతో కలిసి బతుకమ్మలను తీసుకొచ్చారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారథి అధ్యక్షురాలు విమలక్క. అమరవీరులకు బతుకమ్మలతో నివాళులర్పించారు. పర్యావరణాన్ని కాపాడుకుందామనే నినాదంతో ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ నిర్వహిస్తామని చెప్పారు విమలక్క. ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ, అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటూ బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం తీసుకున్నాము. దీనికంటే ముందుగానే తెలంగాణలోని ప్రజా సంఘాలు, ఇంకా మేధావులు, దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళందరితోటి కలిసి కూర్చొని చర్చించి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అందరం కూడా అనుకోవాల్సి వచ్చింది.
రేపటి నుంచి ఈ నెల 29 వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. వేడుకల్లో భాగంగా పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ నెల 29న సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి.